దేవుడిని ముందేయించుగాక. దేవుని యొక్క స్వాతంత్రాన్ని అనుభవించవలసి ఉన్న మనము దేవుని మనస్సును ఎరిగితే స్వతంత్రపు యొక్క విలువ తెలుస్తుంది. స్వాతంత్రము అంటే మనిషి అనుకుంటున్నాడు నేను ఫ్రీగా నా ఇష్టం వచ్చినట్టు బ్రతకటమే స్వతంత్రం అనుకుంటున్నాడు. నీకు ఎంత స్వతంత్రత ఉన్నా, అంటే నేను ఎవరు లైఫ్లో క్వశ్చన్ చేయటానికి లేకపోయినా నీతిగా బ్రతకటమే స్వతంత్రం. అర్థమవుతుందా? ఈ ఒక్క పాయింట్ చెప్పి నేను వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు కొన్ని మీతో పంచుకోమన్న మాటలు మీతో పంచుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో అయినా వ్యాధైనా బాధైనా రోగమైనా వచ్చినాయి అనుకోండి, మనలో ఏమవుతుందంటే ఒక తెలియని ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఎందుకు నాకు ఈ జీవితం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకి సోషల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినాయి స్వతంత్రం వల్ల. తెలుసా మీకు? ఒకప్పుడు అనేవాళ్ళు, గాంధీ గారు అన్నారండి, ఆడవాళ్ళు అర్ధరాత్రి వెళ్తే అప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని. వాటి కాన్సెప్ట్ అనుకున్నాం. ఇప్పుడు పగలు వెళ్ళటానికి కూడా ఆడవాళ్ళు భయపడే పరిస్థితి. ఏ విషయంలో మనం స్వతంత్రం తెచ్చుకున్నామంటే అత్యాచారాలు ఏ విధంగా చేయవచ్చు. చిన్న పిల్ల దగ్గర నుంచి 3 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 70 ఏళ్ల బామ్మ వరకు వదిలిపెట్టని మానవ మృగాల మధ్య తెచ్చుకున్న స్వతంత్రం, మన ఫ్రీ విల్ని మనం ఇలా వాడుకుంటున్నాం అన్నమాట. ఇది ఒప్పుకోదగ్గ స్వతంత్రమేనా? నా మాట మీకు ఏమైనా డల్గా ఉంటే దయచేయండి. ఒకవేళ ఈ స్వాతంత్రము మిమ్మల్ని ఇంత ఘోరమైన స్థితికి తీసుకువెళ్ళే లెక్కైతే ఈ సమాజం మనకు అవసరమా? చెప్పండి. అవసరం లేదు కదా. దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. సోషలిక్గా ఒక దేశం కింద ఒక మనుషుల కింద ఉండకుండా మీరు ఫ్రీగా ఉండండి నాయన, మీరు బానిసత్వాన్ని ఎదుర్కొన్నారు, సో మీకు నేను ఫ్రీ విల్ ఇస్తున్నాను అని మనల్ని 78 సంవత్సరాల క్రితం విడుదల చేసేసాడు. ఒకప్పుడు మనం లేడీస్ బ్లౌజ్ వేసుకోవడానికి కూడా ట్యాక్స్ కట్టుకున్న వాళ్ళం, మన ఫుడ్ మనం తినడానికి ట్యాక్స్ కట్టిన వాళ్ళం, అన్ని విధాల బాధలు అనుభవించిన మనం స్వతంత్రం తెచ్చుకుని ఏమిటయ్యా సాధించము అంటే రైతు యొక్క బాధ ఘోరమైన ఆక్రందన అయిపోయింది ఈ దేశంలో. బట్టలకి మంచి మంచి షాప్స్ వచ్చినాయి. బట్టలు ప్రతిరోజు తింటామా? వేసుకున్న బట్ట మళ్ళీ వేసుకోవచ్చు. సో దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అంటే మనిషికి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలనేది తెలుసుకోలేకపోతున్నాను. అది అజ్ఞానం అంటే కాదు, అహంకారం. సమాజంలో ఎవరూ ప్రశ్నించటం లేదు. మాకెందుకు ఇన్ని క్లాత్ కి సంబంధించిన షాప్స్ ఎందుకు? ఒక రైతు తన పంటని స్వతంత్రంగా అమ్ముకునే హక్కు కలిగిన విధంగా ప్రిన్సిపల్స్ తెండి అని మన ఢిల్లీ దర్బార్ దగ్గర ఎంతో మంది రైతులు, ఏ పార్టీకి చెందని వారు సుమా, మీకు కొన్ని సోషలిక్ మాటలు కొన్ని చెప్తే కానీ దేవుడిచ్చిన స్వతంత్రం యొక్క విలువ తెలుస్తుందని నేను చెప్తున్నాను. మా పంట మేము అమ్ముకునే అధికారం మాకు ఇవ్వండి, దానికి రేటు ఫిక్స్ చేసుకునే విధానం మాకు ఇవ్వండి అని స్వయంగా మనం ఎన్నుకున్న పెద్ద పోస్టుల్లో ఉన్న వారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకొని శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద ఘోరమైనటువంటి సెక్షన్స్ యూజ్ చేసిన సమాజం మనం. ఇట్లాంటి స్వతంత్రమా మనం కోరుకున్నది? రైతు అంటే అన్నం పెట్టేవాడు కదా. మన ఇంట్లో ఒక మొక్క పెట్టని మనము దాని ఫలం ఎలా వస్తుందో తెలియని మనము. ఎవరో అన్నారు జనరేషన్స్ పీపుల్, మీకు పాలు ఎలా వస్తాయా అంటే పాల ఫ్యాక్టరీ నుంచి. ఇప్పుడు అడగండి మీ ఇంటికి వెళ్ళి మీ పిల్లల్ని, అది ఒక బతికి ఉన్న జంతువు యొక్క వైట్ బ్లడ్ అని ఎవరైనా చెప్తారా? మీదే తప్పు. మీ పిల్లల్ని పెంచే విధానంలో మీదే తప్పు. నేను తాగుతుంది ఒక లోకపరంగా జీవించే వాళ్ళని వదిలేయండి. దేవుని యొక్క ఇదిలో పెరుగుతున్నాం పెంచుతున్నాం అన్న మీరు కూడా, నాన్న అది దేవుడు నీకే ఇచ్చాడు, నువ్వు తాగి దాని మీద రెస్పెక్ట్ తెచ్చుకోవాలి తప్ప దాని ద్వారా నువ్వు బతకాలని ఆకుకూరలు ఇచ్చినట్టు ఇచ్చాడు దేవుడు. అవునా కదా? మరి ఇలాంటివి నేర్పని, ఇలాంటి స్వతంత్రం మనకు అవసరమా?
అవసరం లేదనిపిస్తుంది కదా. ఇంకొక విషయానికి వస్తే మనుషుల్లో శుభ్రత లేదు. మీరు బయటకు వచ్చి చూడండి, రోడ్ల మీదకి వెళ్తే రైల్వే శాఖ వాళ్ళంట కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంట. దేనికి అనుకుంటున్నారు? మీరు తిని మీరు ఇన్ ది సెన్స్ వాళ్ళు గుట్కా పాన్ పరాకులు తింటారు కదా, వాళ్ళు ట్రైన్లోనే వాష్రూమ్లోనే మూసేస్తుంటే వాటిని క్లీన్ చేయడానికి అవన్నీ చేయడానికంటే వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఏది మన రైల్వే మందేగా. ఎవరు అంటారు ఈ టీవీ మీ టీవీ మా టీవీ ఇచ్చేయండి, ఇస్తాడా? ఇవ్వడు. అని మనవే, మనం ట్యాక్స్ కడితేనే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ట్యాక్స్ కట్టే వాళ్ళు సఫర్ అవుతున్నారు. కానీ అది యాజ్ ఎ కామన్ పర్సన్గా ఈ బాధ్యత లేని వారి సంఖ్య రోజు రోజుకి కరోనా వైరస్ కంటే ఘోరంగా తయారవుతున్నారు. ఇలాంటి స్వతంత్రం అవసరమా? బయటికి వెళ్తే మనిషి పక్కన వాడు, ఒక లేడీ ఉండింది, ఒక పురుషుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అని ఆలోచించకుండా గుప్పునని పొగలు వదిలేస్తాడు. గుప్పమని నోరు తెచ్చి మూసేస్తూ ఉంటాడు, చీరేస్తూ ఉంటాడు. అసలు ఏమిటి అది? ఈవెన్ లేడీస్ కూడా అలాగే ఉన్నారు. తాగుడికి బానిసైపోయి నన్ను ఎవరు ఆపమన్నారు, మీరు గవర్నమెంట్ని అమ్మొద్దని చెప్పొచ్చు కదా అని రీల్స్ ట్రెండ్ అయింది. కానీ అసలు ఎందుకు తాగాలి, ఎందుకు బండి నడపాలి అనేటువంటి విచక్షణ లేని ఘోరమైన పరిస్థితుల్లోకి మానవ జాతి వెళ్ళిపోయినప్పుడు ఈ స్వతంత్రం మనకు అవసరమా? అరే, నీతోటి ఉన్న పిల్ల, నీ ఇంట్లో ఉన్న పిల్ల క్యాన్సర్ వచ్చింది కారణం అంటే బికాస్ ఆఫ్ యువర్ స్మోకింగ్. నీ స్మోకింగ్ వల్ల నీ ఏమంటారు మెచ్యూర్ లేని బేబీ క్యాన్సర్కి గురైంది అంటే నువ్వు మారవా? మారను. ఎందుకంటే నా స్వతంత్రం. నువ్వు ఇంట్లో వద్దంటే నేను బయటికి వెళ్ళి ఎక్స్ట్రా 4 కాల్ చేస్తాను, ఎక్స్ట్రా 5 తినేస్తాను అంటాడు. మనిషి తినడానికి మించి తినడం వల్ల కోరికలు అధికమైపోయి ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్ హౌస్ అంట. ఎంప్టీ మైండ్ ఈజ్ ఎప్పుడు మెదడును ఖాళీగా ఉంచావు అనుకో, ప్లీజ్ సైలెన్స్లో పెట్టుకోండి, కాన్సన్ట్రేషన్ పోతుంది. దేవుని యొక్క విధానం నేర్చుకునేటప్పుడు మనం రెస్పెక్ట్ చేసేది చాలా జాగ్రత్తగా అటెన్షన్గా ఉంచుకున్నాం. ఎందుకంటే మనం ఉండేది ఒక అరగంట అండి. స్వతంత్రం మనకి అన్ని విషయాల్లో స్వతంత్రం వచ్చింది. ఏ విషయాల్లో ఉండకూడదు అన్ని విషయాల్లో స్వతంత్రం తెచ్చుకొని ప్రమాదపు అంచులకు వెళ్ళిపోయింది. ఇవాళ రేపా అన్నట్టుగా ప్రపంచం మొత్తం అగ్నికి ఆహుతయ్యే విధంగా మనిషి రగిలిపోతున్నాడు ఎదుటి మనిషి మీద. ఇటువంటి స్వతంత్రం అవసరమా? ఏమో భయమేస్తుంది స్వతంత్రాన్ని తలుచుకుంటే, బాధేస్తుంది స్వతంత్రాన్ని తలుచుకుంటే. ఒక్కొక్క ఆడపిల్ల చనిపోయిన పరిస్థితిని చూస్తుంటే పుట్టడం అవసరమా అనేటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యమే ఆదరిస్తుంది. ధర్మస్థలిలో చూడండి, ధర్మం చెప్పే స్థలములో వందలాది అస్థి పంజరాలు ఒక పూడ్చిపెట్టేవాడు తిరిగి వాడు రియలైజ్ అయ్యే వరకు నిజం బయటికి రాలేదంటే వాళ్ళు ఎలా చంపబడ్డారో, చంపేటప్పుడు వాళ్ళ బాడీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పే వరకు తెలియని స్థితిలో ఉంది ధర్మం చెప్పే చోట. ఇది జాగ్రత్తగా గమనించాలి. ధర్మం చెప్పే ప్రతి చోట మన జాగ్రత్త మనకు ఉండకపోతే మోసపోయేది మనమే. ఆడపిల్లలనే కాదు, ఒక టీచరు ఏం చెప్పాలి? మంచి బుద్ధి నేర్పించాలి, తనకు తెలిసిన జ్ఞానం తన బిడ్డలకు షేర్ చేయాలి. ఆ పిల్లవాడిని ఎడిక్ట్ చేసేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి తన సెక్షువల్ కోరికలు తీర్చుకోవడానికి ఉంచుకోవడం ఏమిటి? ఇటువంటి స్వాతంత్రం అవసరం అంటారా? అవసరమా ఈ స్వతంత్రము? మీకు క్వశ్చన్ అనిపిస్తే రియలైజ్ అవ్వండి. కానీ దేవుడు ఇచ్చాడు ఈ స్వతంత్రం, ఎందుకో గమనించాడు. రైతు, ఇప్పుడు మీరు న్యూస్ చూస్తున్నారో లేదో, వర్షాలు పడక ముందు నుంచి మాకు యూరియా కావాలి అని తెగ తిరుగుతున్నారు. ఎవరికి యూరియా? ఎవరికి? రైతుకేనా? రైతుకి ఎందుకు? పంట కోసం. పంట ఎవరికి? మరి గవర్నమెంట్ ఏం తీయదా? ఏం అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు యూరియా ఎక్కువ యూజ్ చేసేస్తే భూమి యొక్క
సారం పోతుంది అన్నారు. ప్రత్యామ్నాయం ఏమన్నా చూపించావా? ఇది అవసరం లేదు, న్యాచురల్ వేలో వెళ్ళండి అని ఏమైనా అవేర్నెస్ చూపించావా? పిచ్చి మనుషులు ఉంటారు కదా, రైతులకి ఏం తెలియదు. చాలా మంది రైతులు పొలంలో వేస్తారు, తీస్తారు, పోస్తారు. ఎండింది అనుకోండి, అయ్యో ఎండిపోయిందని ఏడుస్తారు. తడిచింది అనుకోండి, అయ్యో తడిచిపోయిందని ఏడుస్తారు. పంటకి సరైన దిగుబడి రాలేదనుకోండి, అయినా ఏడుస్తారు. వర్షం పడలేదనుకోండి, అయినా ఫీల్ అవుతారు. ఎక్కువ పంట వచ్చింది అనుకోండి, దానికి ధర రాలేదనుకోండి, కోపం వచ్చి బయట పడేస్తారు. మూర్ఖత్వం ఉంది, అమాయకత్వం ఉంది. ఇలాంటి రైతులకి అవేర్నెస్ కలిగించని స్వతంత్రం అనక స్వతంత్రమా చెప్పండి? కానే కాదే. ఎప్పుడు చూసినా విద్య ఉండాలి, వైద్యం ఉండాలి, ఇవి ఉంటే సమాజం చాలా బాగుంటుందని చెప్తారే. విద్య నేర్పించడానికి మాటలు రాని పిల్లవాడికి 1,00,000 రూపాయలు పెట్టాలా? గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోదా? అవసరం లేదా? అలాంటి అవసరాలు, అలాంటి యాక్టివిటీస్ తీసుకొని గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రెసిడెన్షియల్స్ నడిపిస్తున్న వారి మీద కొరడా జులిపించకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఎటు తోచని పసి మనస్సులు మాకు ఇంకేం దిక్కు లేదని బంగ్లాల మీద దూకిపోయి ప్రాణాలు వదిలేస్తున్నారే. ఇటువంటి స్వాతంత్రం నాకు అవసరమా? ఇదేదో సోషలిక్ ఇది కాదండి. దేవుని మనస్సు పెట్టుకొని అయ్యో నా సమాజము, నా దేశము, నా ప్రపంచము ఇలా అయిపోతుంది అనే నిజ క్రైస్తవుని యొక్క ఆవేదన. మీరు నిజంగా క్రీస్తుని ధరించుకుని ఉంటే నాకంటే ఎక్కువ తీవ్రంగా ఆలోచిస్తారు. ఇది దేవుని మనస్సు. అందుకే అంటున్నాడు దేవుడు, నా మనస్సు ఎరిగిన వారు ఉన్నారా? ఉన్నారా? అసలు ఎవ్వరూ లేరు. అక్రమ సంబంధాలతో జీవితాన్ని చెడామడా చేసేసుకుని కామం కోసమే పెళ్లి చేసుకునే ఈ జనరేషన్ లో పెళ్లి యొక్క వాల్యూ తెలియని సమాజంలో ఉన్నాం మనం. అందుకే భర్తని చంపేసి డ్రమ్ లో పెట్టేస్తుంది, హనీమూన్కి తీసుకెళ్లి చంపేస్తాము. అయ్యో భర్త ఏమో కుక్కర్లో పెట్టి ఏం చేసేస్తున్నారు, ఉడికించేసి మిగిలితే సున్నం చేసి దాని చెరువులో వేసేస్తున్నారు. ఈ స్వతంత్రం నాకు అవసరమా చెప్పండి? ప్రశ్నించుకోండి. ఆడది ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవాలి అంటే బిక్కుమంటూ ఉండాలి తెలుసా, నలుగురు మగవాళ్ళ మధ్య. ఇప్పుడు మగవాళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితుల్లో ఆడవాళ్ళు తయారయ్యారు. ఎంత అసలు సర్వేలు చూస్తుంటే భయం వేస్తుంది. ఆడవాళ్ళు ఏపీ తెలంగాణలో తాగుబోతులైన వాళ్ళలో ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనకు పర్సన్ షేర్ చేసుకున్నారు, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మేడం. ఒక బేబీని తీసుకొని వచ్చింది, 6 years ఉంటాయేమో. నాతో పాటు వచ్చేసిందండి. వాళ్ళు ఏమంటారు, పప్పుకి వచ్చేసింది. అక్కడ నేను ఏదో పనుండి వెళ్ళాను. చూస్తే మేడం చాలా చాలా డెలికేట్ గా ఉన్నారు, అక్కడ చాలా బాగున్నారు. పసిపిల్లవాడిని తీసుకొని పబ్బుకి వెళ్తావా? ఈ స్వతంత్రం నీకు అవసరమా? నీకెప్పుడు కట్టడి ఉండాలి, నలుగురిలో ఉండాలి. కదిలితే ఇలా ఎందుకు చేస్తున్నావు, మెదిలితే ఇలా ఎందుకున్నావు, అలా ఎందుకు డ్రెస్అప్ అయ్యావు, ఇలా ఎందుకున్నావు, నిన్ను ప్రతి క్షణం అబ్జర్వ్ చేసే కళ్ళ మధ్య ఉంటే నువ్వు పాపంలో పడకుండా ఉంటావు. ఈ స్వతంత్రం అవసరం నీకు. స్వతంత్రం అంటే అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని, ఆర్థిక మాంద్యం ఎంత ఉందో తెలుసా మనకి? కూరగాయల రేట్లు మనం ఎలా ఉన్నాయి చెప్పండి? ఒక 100 రూపాయలు పట్టుకెళ్తే వస్తాయా? ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు, ఎందుకు తరుగుతున్నాయో లేదు. గోల్డ్ పెరిగిపోయింది అమాంతం అంటాడు. ఒక అక్రమ సంబంధం గురించి 24 గంటలు న్యూస్ లో వేసేవాడికి వాడికి ఏంటి ప్రాఫిట్ అంటే వాడికి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి పెడుతున్నాడు. నువ్వు అంతకంటే యాంగ్జైటెడ్ గా చూస్తున్నావు కాబట్టి వాడు వాడుకుంటున్నాడు. అంతే, ఏం లేదు. సమాజంలో ఏం నేర్చుకోవాలో, ఏం నేర్పించాలో ఎవ్వరికి అంతు పట్టడం లేదు, తెలియటంలా. మీకు తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక క్రైస్తవుడి ద్వారానే అన్ని సఫలీకృతం అవుతాయి. అందుకని ఒక మాట చూపిస్తాను చూడండి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2
2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అఫ్కోర్స్ మీకు అన్ని విషయాలు అన్ని రిఫరెన్స్లు విదితనే, కానీ కొంచెం డెప్త్లోకి వెళ్దాం. 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము. అది అర్థమైందా నాయనా? ఇప్పుడు నేను లోకపరంగా కూర్చుని ఏం చేసినా ఎవరు అడగరు, బట్ నువ్వున్నావు, నాకు ప్రతిదీ చూస్తున్నావు, ఎలా ఉంటున్నానో చూస్తున్నావు, కూర్చుంటుట చూస్తున్నావు. మీకు తెలిసి ఈ డిఫరెన్స్ అనుకోవచ్చు. అయినా కానీ మనం ఫ్రీగా ఉంటాం. కూర్చుండుట, నడుచుట, లేచుట అన్నీ చూస్తున్నా నీకు, నేనేం చేస్తున్నానో తెలిసిన నీకు నా డేర్ఫుల్నెస్ కూడా తెలుసు కదా, పాపం చేసేటప్పుడు కదా. ఒక ఆజ్ఞను అతిక్రమించేటప్పుడు నేను ఎంత నిష్కలంకంగా, నిశ్చలంగా, ఆ వర్డ్స్ నాకు ఇంకా రావటంలా, ఎంత భయం లేకుండా చేసేస్తున్నాం. ప్రార్థన, వాక్యము వింటూనే సుమా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడే స్వతంత్రం ఉండును. నిన్ను విడుదల చేసింది దేవుడు పాప ప్రపంచము నుండి. ఈ పాపం ఎలాంటిదంటే, ఒక శవాన్ని చంపేసి దాన్ని ఒక మూలకు తోసేసామనుకో, ఒక మనిషి మీద కోపం వచ్చి ఆ మనిషిని చంపేసామనుకో, ఆ మూలకు తోసాం. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? పాపము అంతే. ఈ పాపాన్ని చేసిన తర్వాత నిన్ను వదిలిపెట్టదు, దాని వాసన నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. సరే నీ దాన్ని తీసుకొని వెళ్ళి దాని మీద అత్తర పోసాం. ఎన్ని రోజులు పని చేస్తుంది? మహా అయితే మనకి అవైలబుల్ అత్తను బట్టి ఒక 10 days అనుకున్నాం. అంటే పాపాన్ని కప్పిపుచ్చాం. ఎన్ని రోజులు పని చేస్తుంది? దేవుడు ఏం చేయలేదు కదా. ఇంకొకసారి చేస్తే ఏముంది? స్వతంత్రం అంటే మేము వస్తున్నాం. నేనేం చెప్తున్నానంటే, వచ్చే మీరు కాదు, మీ ఆత్మ మిమ్మల్ని ఎంత నిద్రపుచ్చుతుందో. అందుకే మీరు ఎప్పుడు మేల్కొని ఉండండి, మేల్కోగా ఉండండి అని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? నా కోసం ఒక్క గడియ కూడా మేల్కొని ఉండలేరా అన్నాడు. యేసుప్రభు గారు తన విషయం ఏంటో తెలుసా? తన ఎదుట సిలువ వేసే క్రూసిఫైయింగ్ టైంకి ప్రేయర్ చేయండి నాకు కొంచెం. ఆయన ఇన్సెక్యూర్ అవ్వలేదండి. ఎవరైనా శరీర స్వభావంగా సఫరింగ్ అవ్వాలి. చిన్న మనకి ముళ్ళు గుచ్చుకుంటుంటే నేనే సలైన్ పెడుతున్నా, ఇంజక్షన్ చేసినా ఎందుకు ఏడుస్తాం? నొప్పు కాబట్టి. ఆయనకి ఎలా చంపేస్తారనేది ఇమాజిన్ ఉండింది, ఒక పిక్చర్ ఉండింది. దానికి శరీరం వణికింది. శరీరపు యొక్క తత్వం అది. నీకు అర్థమవుతుందా? ఆయన భయపడిగా చాలా మంది పిచ్చివాళ్ళు తెలియక ఆయన భయపడ్డాడు, ఆయన పీక్కోలేకపోయారు. అలాంటి పాపం వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళ అమాయకులే. ఎందుకంటే ఆ కేటగిరీ నుంచే కదా మనం కూడా వచ్చాం. మీరు గమనించి వాళ్ళ గురించి ప్రార్థన భారం ఉండేది మీకు. ఆత్మ నీ దగ్గర ఉంటే స్వతంత్రం అక్కడ ఉంటుంది. మరి స్వతంత్రం ఏం చేయకూడదో తెలుసా? ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. డల్గా ఉండింది, నిద్ర వస్తుంది అంటే చేతులు ఎత్తండి, ముగించేయటానికి చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, చదవండి. మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. చాలు. ఏంటట? స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడని. ఎందుకు చెట్టు వేయాలి? చెట్టు వేయకుండా ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. అమ్మమ్మ తినకుండా ఉంటే మాకు ఈ పాపిష్టి పాపం అని అంటే ఇది కాదు కదా. ఇది కదా మీ ఆలోచన. చెట్టు ఉన్నా నేను తినను ఆయన, ఫలం నాకెందుకు? మిగతా ఎన్నో ఇచ్చావు కదా, అసలు శరీర కోరిక నాకెందుకు నాయన?
నువ్వు చెప్పావు కదా శరీరం నిష్ప్రయోజనం అని, దాన్ని ఎందుకు నేను దృష్టిలో పెట్టుకోవటం లేదు? ఎందుకు శరీరం కోసమే ప్రాకులాడి పరిగెడుతున్నాను, దానికోసమే దినము రాత్రి అని తేడా లేకుండా పనిచేస్తున్నాను, దానికోసం ఇల్లు కడుతున్నాను, దానికోసమే పెట్టుకుంటున్నాను, దానికోసమే లగ్జరీ లైఫ్ అంతా పెడుతున్నాను. అయ్యో, రిటైర్డ్ అయిపోయిన లంచం తీసుకునే బుద్ధి నాకు ఎందుకు ఇచ్చావు నాయనా? నిన్నో మొన్న న్యూస్లో చూసాను, రేపో మాపో ఈ నెలలో రిటైర్డ్ అవుతారంట. కొన్ని కోట్ల రూపాయల లక్షలు స్కామ్ చేస్తాడట ఆయన. రిటైర్ అయిన తర్వాత విరామంగా ప్రశాంతంగా ఉండాల్సిన లైఫ్ ని డబ్బు యొక్క దాహం ఏం చేసిందో చూడండి, మనశ్శాంతి లేకుండా జైలుకి తీసుకెళ్లి పడేసింది. శరీర క్రియలకు హేతు చేసుకోనక, దానిలో ఏం వేస్తావో ఏం పెడతావో పెట్టు. ఇంట్లో భార్య నచ్చదు, బడాయి భార్య ఎప్పుడు నీకు నీట్ గానే కనపడుతుంది. ఎందుకంటే ఆవిడేమి బయట చేసే పనులు టైంలో నువ్వు చూడు, నీ భార్య నీకు అన్ని వండి సిద్ధపరచాలి. వాటి చేసే విధానంలో ఆవిడ జిడ్డు కదా, అవుతుంది కదా. శరీర క్రియలకు హేతు చేసుకుంటున్న నీకు దేవుడిస్తున్న వార్నింగ్ ఏంటంటే, ఈ స్వాతంత్రము, అదే నువ్వు ఫ్రీగా ఉన్నావు, ఏదైనా చేయటానికి నీకు యాక్సెప్టెన్సీ ఉంది కదా అని నువ్వు చేసావనుకో బాగోదు. శారీరక క్రియలకు హేతువు చేసుకోనక ప్రేమ కలిగిన వారే, ప్రేమ ఏ విషయంలోనైనా అన్నిటికీ మించండి ఒకటే నిలుస్తుంది. ఈ పిచ్చి ప్రేమలు కాదు, రెండు రోజుల్లో 3 రోజుల్లో మాసిపోయే ప్రేమలు కాదు. ప్రేమ అంటే ఎదుటివాడు నీకు మేలు చేసినా చేయకపోయినా, నిన్ను దూషించినా నిన్ను హైప్ చేసినా, ఎదుటివాడు నీకు ఉపకారం చేసినా చేయకపోయినా వాడిని ప్రేమించే. అందుకే దేవుడు ఏమన్నాడు, శత్రువులైనా ప్రేమించేయండి, వారి కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఈ క్రైస్తవం యొక్క ధర్మం తెలియకుండా ఈ క్రైస్తవంలోకి వచ్చిన లోకస్తులు ఉన్నారు చూసారు, వారి వల్ల క్రైస్తవ్యం చెడిపోయి ఇప్పుడు ఇంటిని శుభ్రంగా చేయలేక చచ్చిపోతున్నాం మనం. కాబట్టి ప్రేమతో ప్రేమ కలిగిన వారే ఎవరికి ఒకరికి ఒకడు. నేనెంతో తెలుసా, నేను గవర్నమెంట్ అంటాను, నేనేంటో తెలుసా, నేను పెద్ద మేనేజర్ అంటాను. అయితే ఏం చేద్దాం, దేవుని దృష్టిలో అందరూ ఒకటే కదా. నీ యొక్క జీవనోపాధి కోసం నువ్వు ఇది చేస్తున్నావు, నా జీవనోపాధి కోసం అది చేస్తున్నా. ఇద్దరు సంపాదించేది ₹6, ఇద్దరిని చూసేది ఆ డబ్బే వద్దన్నా వెళ్ళిపోద్ది మళ్ళీ నువ్వు పెట్టే ఖర్చులకి. కాబట్టి ఒకరికి ఒకరు దాసులు అవ్వాలి. ఇది స్వతంత్రం అంటే. అర్థమైందా మీకు? ప్రేమతో ఒకరికి ఒకళ్ళు అస్సలు చేయలేము. ఇది క్రైస్తవ సంఘాల్లో వచ్చిన చెప్పు. దాసులైపోవాలి. నాకు ఇంత సంఘం ఉంది, అంత సంఘం ఉందని చాలా మంది ప్రౌడీగా చెప్పుకుంటారు. సంఘంలో నీ వల్ల రారు జనాలు, దేవుడు చేరుస్తారు. వాక్యము ఈ బిడ్డకి ఇక్కడ అవసరం. కొంతమంది ఏంటంటే వాళ్ళ శరీర అవసరాల కోసం వాళ్ళే వెతుక్కొని వెళ్తారని కూడా బైబిల్ చెప్పింది. కానీ వాక్యం ఎవరికైతే అవసరమో, ఎవరైతే తపన పడుతున్నారో, ఎవరైతే నాయన నీ వాక్యం అవసరం అంటున్నారో వాళ్ళకి తలంపునిచ్చి దారులు చేసేది దేవుడు. అర్థమవుతుందా? మనం అనుకుంటే రారెవరు. అందుకని దాసులై ఏమంటున్నాడు, దాసులై ఉండండి. చాలా దాసులై ఉండండి. ఎవరికి దాసులై ఉంటాం? అసలు ఒక్కడి ఇంట్లోనే మన మాట ఒకవేళ పొరపాటున హైపిచ్ వెళ్ళిందని నాకేదో కోపంలో ఉన్నాను, ఆ రోజే అనేయగలమా? అస్సలు అనేయం. ఎందుకంటే మన అహం అడ్డొస్తుంది. రేపు మళ్ళీ వీడు విని చావడేమో అని భయం. జాగ్రత్త. మనము స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటున్నామా? లోకంలో కలిగిన ఈ 78 సంవత్సరాల స్వాతంత్రం లాగానే మనం కూడా దుర్వినియోగం చేసుకున్నామా? స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటే పరిస్థితులు మీకు ముందు వివరించాను. అత్యాచారాలు చేయటంలో, రైతుల్ని ఇబ్బంది పెట్టడంలో, జాతి, కుల, మత, వర్గ భేదాలు సృష్టించి పేరు చెప్పకపోతే చంపేస్తాము అన్నటువంటి స్వతంత్రాన్ని తెచ్చుకుంది. కాదు, అట్లా కాదు. ఒకరికొకళ్ళు దాసులై ప్రేమించండి.
ఒక మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ముగించేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించను. ఇది స్వతంత్రం అంటే ఇది. మనిషి అర్థం చేసుకోవట్లేదు, దేని నుండి విడిపించబడాలో తెలియట్లా. పాప మరణము నుండి విడిపించబడితే ఎదుటి వ్యక్తికి హాని చెయ్యాలి, ఎదుటి వ్యక్తిని చంపేయాలి, ఎదుటి వ్యక్తిని పాపపు దృష్టితో చూడకూడదు, ఎదుటి వ్యక్తి రక్తం కళ్ళ చూడకూడదు, ఎదుటి వ్యక్తులు కోరుకున్న దాన్ని నేను ఆశించకూడదు. ఇలాంటివన్నీ నేర్పిస్తుందండి బైబిల్. అందుకే ఒక్క మాటలో చెప్పేసిందంట, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని ఒక్క మాటలో ధర్మశాస్త్రం మొత్తం ఉందట. అది చేస్తే చాలండి, అది చేస్తే చాలు. నిన్ను వలె నీ పొరుగు వాడిని. వాడు మంచోడా చెడ్డడా నీకు అనవసరం, దేవుడికి అప్పచెప్పు. వాడు ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టేస్తే మనుషులతో కూడా షేర్ చేసుకోవద్దు. ఒకవేళ హెచ్చరించాల్సి వస్తే ఒకసారి వాడిని నువ్వు డైరెక్ట్ గా పిలిచి ఇలా చేయటం సబబు కాదని చెప్పు. వినలేదనుకో దేవుడికి అప్పచెప్పాడు. అందుకనే లాస్ట్ గా ఒక మాట చూపించి ముగిచ్చేస్తాను. కీర్తన 51వ కీర్తన 12వ వచనం. 51. పాప మరణముల నుండి విడిపించిన రక్షించాడు కదా ఆయన. విడిపించడమే రక్షించడం కదా. ఈ రక్షణానందము నాకు మరలా పుట్టించిన. రోజు చచ్చి బ్రతుకుతున్నాను ఆయన. చచ్చిపోవాలి ప్రతిరోజు. నాకు తెలియకుండా నా తలంపులో సడన్ గా వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయో తలంపులు నేనేనా ఆలోచిస్తుంది అనుకుంటాను. తర్వాత వెంటనే రియలైజ్ అవుతాను, అటెన్షన్ అవుతాను, కాన్షియస్ గా వస్తాను. క్షమించి ఇది నేను కాకూడదు నాయన అనుకుంటూ రియలైజ్ అవుతాను. అప్పుడు ప్రతిరోజు జరిగే ప్రక్రియలో నాకు మరలా నూతనంగా రక్షణను పుట్టించు. సమ్మతి గల మనస్సు యాక్సెప్ట్ చేసే మనసు క్రైస్తవులకు లేదండి. ఇది మెయిన్ జబ్బు. మాకు అన్నీ తెలుసు, మాకు ఎవరేంటి చెప్పేది చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఇంటి దగ్గర తెలుసుకుని ఇప్పుడు బాగా యూట్యూబ్లోనూ వద్దంటే వచ్చేస్తున్నాను. మీకేం తెలుస్తుంది? సంఘంలోనికి రావాలి, సంఘముగా కూడుకునుట మానద్దు. అది ఒకేలా వచ్చిన వెంటనే మీకు మేలు జరగాలి. మళ్ళీ వచ్చి వెళ్ళిపోవటంలో కూడా ఉండదు. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను ఇలా ప్రార్థన చేసుకో. నాకు ఇచ్చిన ఈ పాప మరణము నుండి విడిపించిన రక్షణానందం ప్రతిరోజు పుట్టించి నాకు ఈ సమ్మతి గల మనస్సు నాలో స్థిరపరచు, బలపరచు అని ప్రార్థన చేసుకోండి. యాక్చువల్గా నేను 4 days నుంచి రాలేదు. నాకు ఈ అవకాశం వస్తుంది, నేను ఇలా నిలబడుతున్నాను కూడా నాకు తెలియదు. నాకు స్వపర్యలు అందించిన అమ్మకి, ముఖ్యంగా జ్యోతి, రమాన చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళని బట్టి దేవుని తరఫున మీకు వందనాలు చేస్తున్నాను. నేను అనుకుంటాను, నాకు సమయం వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో నీ గురించి చెప్పకుండా ఉండకూడదు, నా ఊపిరన్నా ఆగిపోవాలి అనుకుని నేను స్థిర నిశ్చయంతో ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో లెగిస్తే కాఫ్ వచ్చేది, చెప్తుంటే రాలే. చూసారా, ఇది దేవుని మెరాకిల్. ఇలాంటి మెరాకిల్స్ తెలుసుకోండి. ఆయన పని చేస్తే చాలు మనకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇటు ధన్యత, ఇప్పుడు చెప్పబడిన స్వతంత్రపు యొక్క ధన్యత మీరు అనుభవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఎంతో ఉన్నాను. మా జీవితం ఏ పాటికి నువ్వైతే మమ్మల్ని అనుక్షణం కాపాడుతుంది. కానీ వినిపించేవాళ్ళం మాకేదో లేదని, ఏదో జరగలేదని, ఏదో వేదపడుతూ బాధపడుతూ, అది మా తలంపునైనా. కానీ మా తలంపుల కంటే ఈ తలంపు చాలా గొప్పవి నాయన, అసలు వేరే ఉన్నాయని చెప్పాలి. ఈ తలంపుల ప్రకారమే మేము నడుచుకోవాలి నాయన. అలా మమ్మల్ని స్థిరపరచండి. ఈ లోకపు స్వాతంత్రం దుర్వినియోగం అయిపోయింది నాయన. అనుక్షణం నరకయాతను అనుభవిస్తున్నారు నాయన అమాయకులు. కానీ నువ్వు ఇచ్చిన స్వాతంత్రము నాయన, పాప మరణం నుండి విడిపించి ఈ
స్థిరమైన మనస్సుతో మేము ఆనందంగా నీ కొరకు జీవించి రాబోయే కఠిక పరిస్థితుల్లో మరింత దృఢ నిశ్చయంతో ఉండడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి బలపరిచింది. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.